భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 32. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. యదృచ్ఛయా దానంతటా అదే, ఉపపన్నం వచ్చినట్టి, స్వర్గలోకాల ద్వారము అపావృతం తెరవబడినట్టి, సుఖినః పరమ సౌఖ్యవంతులు, క్షత్రియాః క్షత్రియులు, పార్థ ఓ అర్జున, లభంతే పొందుతారు, యుద్ధమును, ఈదృశం ఇటువంటి. కృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ పార్థ, స్వర్గద్వారాలను తమ కొరకు తెరిచే అటువంటి యుద్ధావకాశాలను కోరకుండానే పొందే క్షత్రియులు సౌఖ్యవంతులు. రాజు తన రాజ్యంలో ఉన్న పౌరులను అన్ని రకాలైన కష్టాల నుంచి రక్షించడం అనేది తన ధర్మము. కాబట్టి అతడు రాజ్యంలో శాంతి భద్రతల కొరకు తగిన సందర్భాలలో హింస అనేది చేయవలసి ఉంటుంది. కనుక అతడు శత్రురాజ్యాల సైన్యాలను జయించి ఆ విధంగా ధర్మంగా ప్రపంచాన్ని పరిపాలించాలి. ఇది క్షత్రియుని యొక్క ధర్మము. కాబట్టి ఇలాంటి యుద్ధ సమయంలో ఒకవేళ శత్రువులను జయిస్తే అతను రాజ్యాన్ని అనుభవిస్తాడు. ఒకవేళ యుద్ధంలో మరణించవలసి వస్తే అప్పుడు కూడా అతను స్వర్గానికే వెళతాడు. తన కొరకు స్వర్గద్వారాలు తెరుచుకుని ఉంటాయి. ఇలాంటి యుద్ధావకాశాలు కోరకుండానే క్షత్రియులు పొందుతారు. కాబట్టి వాళ్ళు అదృష్టవంతులు, సౌఖ్యవంతులు. యుద్ధంలో ఏదైనా సరే, యుద్ధంలో గెలిస్తే రాజ్యాన్ని అనుభవిస్తాడు, ఓడిపోతే స్వర్గానికి వెళతాడు. ఈ విధంగా యుద్ధం అనేది అతనికి లాభదాయకమే అవుతుంది.